నమస్కారాలు. ఎందుకంటే నేను ఈరోజు స్టేజ్లో ఉన్నానంటే కేవలం మీడియా వల్లనే. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ సనాతన ధర్మానికి అండ్ ఆధునికతకి అడ్డం పట్టే విధంగా ఉంది. ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా మూవీ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను కూడా రీసెంట్గా మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను. పాలిటిక్స్ నుంచి మూవీస్లోకి నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. సో మూవీస్లోకి వచ్చినప్పుడు డైరెక్టర్ పడిన కష్టం ఏంటో, ఒక ప్రొడ్యూసర్ కష్టం, యాక్టర్స్ కష్టం ఏంటో స్వయంగా నేను చూసినప్పుడు అనుకున్నాను, ఒక మూవీ జడ్జ్ చేయడం చాలా ఈజీ, కానీ దాని వెనక కొన్ని వందల మంది కష్టం ఉంటుంది, కొన్ని నెలల తరబడి కష్టం ఉంటుంది. సో ఎవరు కూడా రివ్యూస్ విని ఎవరో మాట చెప్పింది జడ్జ్ చేయకుండా ప్రతి ఒక్క మూవీని కూడా థియేటర్లో చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఫస్ట్ టైం మూవీ టీమ్. థ్యాంక్ యూ. మాధురి గారు, ఒక నిమిషం. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు శ్రీనివాస్ గారిని కలిశారు? నేను ఆయన్ని ఫస్ట్ టైం ఎప్పుడు కలవడం జరిగింది, ఎప్పుడు చూడడం జరిగింది అసలు? అందుకే ఫస్ట్ టైం అనే అన్నానండి, టైటిల్ వెళ్తుంది, ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం నేను కూడా అతను అంటే పొలిటికల్గా బిజీగా ఉండేటప్పుడు గడప గడప కార్యక్రమం తిరుగుతున్నప్పుడు అప్పుడు నేను కూడా చూశాను. సో అతనే నన్ను పాలిటిక్స్లోకి పిలవడం జరిగింది. సో అతని పిలుపు మేరకు నేను పార్టీలో జాయిన్ అయ్యి యాక్టివ్గా చేయడం జరిగింది. తర్వాత స్టోరీ అందరికీ తెలుసు, తర్వాత అందరికీ, ప్రపంచం అందరికీ తెలుసు. అండ్ ఫస్ట్ టైం ఏ సినిమా సెట్లోకి అడిగి పెట్టారు రీసెంట్గా అనౌన్స్ చేస్తారా? చీన్ టపాక్ డుండుమ్ అని ఒక మూవీ నేను యాక్ట్ చేశాను. అది ఆగస్ట్లో రిలీజ్కి ఉంది. తప్పకుండా అందరూ థియేటర్స్లో చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్. యాక్టర్గా మీ జర్నీ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పెద్దలు అమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు. వారు మంచి సందేశం ఇచ్చి వెళ్ళారు, మంచి సపోర్టివ్గా మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఇక్కడ వ్యక్తి మరి హేమంత్ గారే. ఒకటి రైటర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్ లీడ్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చిన్న విషయం కాదు ఇది. ఇప్పుడు రామారావు గారి టైంలో నేను విన్నాను, ఆయనే రచన, ఆయన ప్రొడ్యూసర్, దానివేర సూర్యకర్ణ అలాంటి సినిమాల గురించి, అలాంటి మహానుభావుడి గురించి విన్నాను. అలాంటి అంశంలో ఎంత కృషి, పట్టుదల, కసి లేకపోతే, ఎన్ని అహోరాత్రులు శ్రమించకపోతే ఈ 5 పేర్లు ఇక్కడ వస్తాయి. అంత ఆశామాషి విషయం కాదు. అందుకే హేమంత్కి, సోదరుడు హేమంత్కి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీలాంటి వాళ్ళు రోల్ మోడల్ సొసైటీకి అవసరం. ఇంత చక్కగా నేను ఆ ట్రైలర్ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, యాడమ్ అండ్ ఈవ్లో ప్రభువు ఈడెన్ గార్డెన్స్లో ఇద్దరిని సృష్టిస్తాడు, ఆడ మగ. వాళ్ళు యాపిల్ ఫ్రూట్ తిన్న తర్వాత వాళ్ళకి సిగ్గు అన్నది తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు, ఆ సందర్భం నాకేదో ఆ ఇద్దరిలో కనిపిస్తుంది. ఫస్ట్ అదొక షార్ట్ చూశాను నేను, అదొక షేప్ అయితే. ఇంకోటి యూత్ వింగ్, ఒక 5గురు, 2. మూడవది ఆస్ట్రోనాట్స్. వాళ్ళు ఏంటి చేస్తున్నారు, వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అసలు. మళ్ళీ 4వది ఏంటంటే ఏలియన్స్, ఇంకో గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతతిని సృష్టించడానికి చేస్తున్న వాళ్ళ ప్రయత్నం ఏంటి. 4. ఈ 4కి పైన సూపర్ న్యాచురల్ పవర్, సుప్రీం పవర్ ఆఫ్ ది యూనివర్స్, లార్డ్ శివ అనుకుంటారు, చూపించారు. బ్రహ్మ చూపించారు. అక్కడే ఉంది అసలు కథ. ఈ యూనివర్స్లో మనం ఎన్ని చేసినా, ఎలా ప్రవర్తించినా ఆఖరికి సూపర్ నేచురల్ పవర్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ కంక్లూడింగ్, ఆ స్టోరీని ఎలా కంక్లూడ్ చేశారు అన్నదే చూడాలి. చాలా బాగుంది, ఆసక్తికరంగా ఉంది. మరి విఎఫ్ఎక్స్ కూడా ఎంత అద్భుతంగా అంటే, మరి ఇప్పుడు పెద్ద ఆయన చెప్పారు భరత్ గారు, కొన్ని వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తున్నటువంటి దానిలో క్వాలిటీ లేదని మీకు ఇది అనుభవంతో మీరు చెప్పారు. మాకు అనుభవం లేకపోయినా ప్రేక్షకుడిగా సినిమా చూస్తూ మేము అనుకుంటుంటాం, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, ఇందులో ఏం కనపడుతుంది, ఏం చూడాలి మనం అని అనుకునే సందర్భాలు చాలా ఉంటుంటాయి మాకు కూడా. ఇది మేము కనిపెడుతుంటాం, ఒక ప్రేక్షకుడు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడు. ముందు ప్రేక్షకుడే ఒక పెద్ద డైరెక్టర్ కదా, ఆయన మనకు ముఖ్యం కదా, ప్రేక్షకులు తలుచుకుంటే కదా ఇదంతా విజయం వచ్చేది. సో అంత అద్భుతంగా, అంత తక్కువ బడ్జెట్లో కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారని
వారు తెలియజేస్తున్నారు. చూస్తే కూడా అర్థమవుతుంది ఆ కలర్ కానీ ఎఫెక్ట్ కానీ ఆ టెక్నిక్స్ ఎలా చేశారు అన్నది అర్థమవుతుంది. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం మూవీకి ఫస్ట్ టైం మాకు ఆహ్వానించినటువంటి హేమంత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి చిత్రంలో ముఖ్యంగా నటించినటువంటి సౌరభ్, పాయల్, అనిక అండ్ గాయత్రి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ భరత్ గారు. సార్ మీ పేరు? శ్రీ వెంకట్. చాలా అద్భుతంగా మ్యూజిక్ కూడా ఆయన చేశారు. విన్నంత వరకు చాలా అద్భుతంగా వినిపించింది, నాకు సంతోషంగా అనిపించింది. ఇది మంచి చిత్రం కావాలని, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఈ కార్యక్రమంలో విజయవంతం అయ్యేందుకు మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం, ఈ చిత్ర యూనిట్ అందరికీ ఎంతమంది ఆ యూనిట్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చక్కని విజయం సాధించాలని, అందరూ కూడా థియేటర్స్లో చూడాలని, చూస్తేనే కదా సినిమా నిలబడుతుంది. ఏదో టీవీలో చూస్తాం, 15-20 రోజులు పోతే మా ఇంట్లో వస్తుందిలే ఓటీటీలో, అది కాదు, థియేటర్కి వెళ్ళి చూడాలి అని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ నమస్కారం. ఇప్పుడు నేను దువ్వాడ శ్రీనివాస్ గారిని కూడా క్వశ్చన్ అడుగుతానని తెలుసు కదా మీ అందరికి. ఏం క్వశ్చన్? ఫస్ట్ టైం లేదండి, ఫస్ట్ టైం మీరు కూడా యాక్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం యాక్షన్ అని డైరెక్టర్ చెప్పగానే మీ లోపల అనిపించింది ఏంటి? యాక్చువల్లీ వాలంటీర్ అని ఒక సినిమా ఇక్కడే వేసాం, వీడియోస్ తీసాం. ఆ తర్వాత అది ఆ సినిమా ప్రొడక్షన్ మాధురి చేశారు. రెండో సినిమా చీట్ టపాక్ డుమ్డుమ్లో తాను ఒక క్యారెక్టర్ చేశారు గైరమ్మంతగా. ఇప్పుడు ఆగస్టులో రిలీజ్ అవుతుంది. పలానా వారి అబ్బాయి అని అందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ నేను చేశాను. నా మిత్రులు కూడా చేస్తున్నాం. అది ఒకవైపు షూటింగ్ నడుస్తుంది. ఏముంటది, కెమెరా ఉంటుంది, మీరు చెప్తారు రోల్ కెమెరా యాక్షన్ అనేటప్పుడు మూడ్ స్టార్ట్ అయిపోతుంది, క్యారెక్టర్ లోకి ఎంటర్ అయిపోతుంది. అదొక అనుభవం. చిన్నప్పుడు నాటకాలు గట్రా వేసేవాళ్ళం కదా, డ్రామాలు, అది చిన్నపాటి అనుభవం ఉంది. నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉంది. మీకు మాత్రం భయం వేసిందా? ఒక 300 మందిలో అవుట్డోర్ షూట్ లో పెట్టారు దానికి. వైట్ షాట్ కాబట్టి పర్వాలేదు, అనుభవం వచ్చింది. సార్ ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం మాధురి గారిని మీరు ఎప్పుడు చూశారు? కొంచెం మాధురి గారు ఆయన చేయాల్సిన సార్, మాకు మాధురి గారు ముందుకు వస్తే ఒక మంచి లీడర్ ని చూశాను నేను మాధురిలో. నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారం చేస్తుండేటప్పుడు, ఇంటింటికి తిరుగుతుండేటప్పుడు ఈమెను చూసి నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. కొన్ని వేల మంది మహిళలతో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఉమెన్స్ డే నాడు నన్ను ఆహ్వానించారు చీఫ్ గెస్ట్ గా. ఆ మీటింగ్కి హాజరయ్యాను, చూశాను. ఈమెకి ఎంత శక్తి ఉందంటే రాజకీయంగా మనకు చాలా ఉపయోగపడతారని. దీని వెనకాల స్వార్థం ఉందా? ఇవాటి వరకు సేమ్ అనుకున్నాను కదా సార్, ఆవిడ కాదు నేను కూడా మోసపోయాను ఇప్పుడు. ఓకే, తీసుకొచ్చాం. తర్వాత పరిస్థితులు, ప్రభావాలు, జన్మజన్మల రుణానుబంధం, ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్నాక ఇది తప్పు అని సమాజం అంతా తొక్కి పడేసినారు. ఆఖరికి నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసేసారు. ఇప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఈ స్థితిలో కూడా ఇంత జరిగినా సరే నేను ప్రజలు నమ్ముతా, ప్రజలే దేవుళ్ళని నమ్ముతా. ప్రజలకు మన విషయాన్ని, వాస్తవాలు తెలియజేస్తే, ఇప్పుడు పాప అన్నారు గాయత్రి, మీరు ధైర్యంగా చెప్పారని, ధైర్యంగా చెప్పాలి. మనమే తప్పు చేయాల. పరిస్థితులు, ప్రభావాలు అందరి ఇళ్లలో, అందరి దగ్గర ఉంటాయి. మేము వాస్తవాల్ని ప్రజలకు తెలియజేశాం. ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. మళ్ళీ రాజకీయాల్లో బౌన్స్ బ్యాక్ అయ్యాను. మళ్ళీ ఇదంతా 1 సంవత్సరంలోనే మళ్ళీ వ్యాపార రంగంలో కూడా టెక్స్టైల్స్ లో అడుగు పెట్టాం. అందులో కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. సినిమా రంగంలో అడుగు పెట్టాం మీ అందరి సహాయ సహకారాలతో. అంతా బాగుంది. అలానే మనం ఎవరికి అన్యాయం చేయం, ఎక్కడ అన్యాయం జరగదు. అందరినీ చక్కగా చూసుకుంటూ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ, మనం తప్పు చేయకుండా చేస్తే, ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను, అరే నేను ఈ తప్పు చేశానే అని ఆత్మహత్య చేసుకోవటం, భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త చంపేయటం, పిల్లల్ని తల్లి చంపేసుకోవటం, తల్లి కూడా వెళ్ళి రైలు ట్రాక్ ఎదురుగా వెళ్ళి గుద్దేయటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇది కాదు. ఇది ధైర్యంగా బ్రతకాలి. పుట్టాం, పోతాం. జీవితం అంటే మధ్యలో ఉన్న గ్యాప్. ఆ గ్యాప్ లో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం అనుకున్నది చేయొచ్చు.
ఒకటి కన్నీటికి మనం కారణం కాకపోతే చాలు, నేను చేసిన తప్పలేదు. ధన్యవాదాలు. సో ఎస్ సార్, అండ్ ఫైనల్గా ఒకటి చాలా సీరియస్గా మనం డిస్కస్ చేసేసాము. భరత్ గారు ఉన్నారు కాబట్టి మేబీ అంత సీరియస్గా డిస్కస్ చేయలేమో అనిపిస్తుంది. ఆవిడే పాడడం ఎప్పుడు చూసాను సార్, ఫస్ట్ టైం ఒక పాట మీరు మాధురి గారికి డెడికేట్ చేయాలంటే ఏ పాట చేస్తారు? ఎప్పుడు మాధురి గారు డెడికేట్ చేశారు ఇప్పటి వరకు, అన్ని న్యూస్ ఛానల్స్లో చూసాను నేను. సో ఫస్ట్ టైం ఒక పాట దువ్వాడ శ్రీనివాస్ గారు పాడి వీలైతే లేకపోతే చెప్పి డెడికేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేమిద్దరం కారులో వెళ్ళేటప్పుడు ఒక సాంగ్ వేసుకుంటాం, పనివి తీరలేదు అని. అది ఎవరైనా పాడుతూ ఉందాం. మా ఇద్దరికి చాలా ఇష్టమైన పాట అది. డెఫినెట్ గా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. ఓ అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunche. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.